వెబ్‌సైట్‌లోకైతే లాగిన్ అయిపోయాం. ఈరోజు ఫస్ట్ ఇయర్ వరకు ఏమేమి కావాలో అవి వరకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వీటాప్‌లో. ఓకే. ఫస్ట్ సెక్షన్ మై ఇన్ఫో. దీంట్లో అయితే ఓకే. వర్చువల్ అకౌంట్ నంబర్. ఈ వర్చువల్ అకౌంట్ నంబర్ అనేది ఇక్కడ చూసారా? స్టూడెంట్ వర్చువల్ అకౌంట్ నంబర్ అంటే మీరు కాలేజ్ ఫీ పేమెంట్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఫోన్‌పేతో కాకుండా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అప్పుడు ఈ స్టూడెంట్ వర్చువల్ అకౌంట్ నంబర్ ఇయ్యాలి. అండ్ మళ్ళీ మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఆ బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ కోసం అంటే కొన్ని రోజుల తర్వాత మెయిల్ పెడతారు మీకు. ఓకే. పాస్‌బుక్ తీసుకోండని. 500 డిపాజిట్ చేపించుకుంటారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏటీఎం కార్డ్ ఇస్తారు. తర్వాత మీరు అవి అంటే ఐ మీన్ మీకు బ్యాంక్ అకౌంట్‌తో పాటు అకౌంట్‌లో 500 పడిపోతాయి. నెక్స్ట్ వచ్చేసేది మెంటార్. మెంటార్ డీటెయిల్స్. ఇక్కడ మీ మెంటార్ ఎవరు, ఫ్యాకల్టీ నేమ్, స్కూల్, క్యాబిన్ నంబర్ అంటే ఇంకా ఆయన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మెంటార్ ఎవరంటే ఇంక మీకు 4 ఇయర్స్ ఆయనే. ఇంక మారరు. మీరు లీవ్‌కి అప్లై చేయాలన్నా, మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆయన దగ్గరికెళ్తే ఆయన సొల్యూషన్ చెప్తారు. ఇది మెంటార్ మెసేజ్. ఒకవేళ అంటే ఇప్పుడు మీరొక్కళ్ళే కాదు గదా! చాలామంది ఉంటారు ఆయన కింద మీలాగే స్టూడెంట్స్. ఆయన అందరికీ విడివిడిగా మెసేజ్ పెట్టలేడు కాబట్టి, ఈ మెంటార్ మెసేజ్ అనే చోట పెడతారు ఆయన మెసేజ్. అంటే ప్రస్తుతానికి నాకైతే మెసేజ్ ఏం రాలేదు. ఈ మెంటార్ మెసేజ్ అనే చోట ఆయన మెసేజ్ సెండ్ చేస్తారు. అప్పుడప్పుడు మీరు చూసుకుంటూ ఉండండి. ఏమన్నా మెసేజ్ చేశారా లేదా అనేది. నెక్స్ట్ అకాడమిక్స్. ఓకే. దీంట్లోనే మీకు చాలా పనుంటది. నెక్స్ట్ దీంట్లో మీకు చూసుకుంటే టైమ్ టేబుల్. మీకు కావాల్సింది అదే. అంటే మాక్సిమం ఎప్పుడు అదే చెక్ చేస్తూ ఉంటారు. నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి 3 సెమ్స్ అయినాయి కాబట్టి నాకు 3 సెమ్సే చూపిస్తున్నాయి. ఓకే. నా ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ టైమ్ టేబుల్ అయితే చూపిస్తున్నా. ఓకే. ఇదిగోండి. అంటే వీక్‌కి 5 డేస్ క్లాసెస్. ఎక్కడైతే క్లాసెస్ ఉంటాయో అక్కడ గ్రీన్ కలర్ ఇలా షేడ్ అయ్యి ఉంటది. వీక్ డేస్ మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే అలా. ఇక్కడేమో టైమింగ్స్ 8 టు లీస్ట్ 7:30. ఎలా చూసుకోవాలంటే ఇక్కడ మండే ఉంది కదా! మండేలో మళ్ళీ 2 రోస్ ఉంటాయి. థియరీ, ల్యాబ్. ఒకవేళ థియరీ రీజియన్‌లో షేడ్ అయ్యి ఉంటే అది మీకు థియరీ క్లాస్. ఇక్కడ టైం చూసుకోండి. 2-2:50. ల్యాబ్ ఏం లేదు. ఇంకా అలా 2-3 తర్వాత మళ్ళీ 3-4, 4-5 అలా. ఇక్కడ ఇంకా మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే ట్యూస్‌డే ల్యాబ్ ఉంది నాకు. ఎప్పుడు? నైట్. అదే ఈవినింగ్ 6-7:30. అలా మీరు చెక్ చేసుకోవాలి. ఇంకా అదే టైమ్ టేబుల్. ఇక్కడ మీ రూమ్ నంబర్స్ వస్తది. అంటే ఇక్కడ నాకైతే ఏబీ2లో 201 అది రూమ్ నంబర్ అనమాట. ఇక్కడ ప్రైమ్ స్కూల్ ఉంటే ఫ్యాకల్టీ డీటెయిల్స్ ఉంటాయి. క్లాస్ ఎక్కడ, సార్ పేరేంటి, అవన్నీ ఉంటాయి. ఏది టైం టేబుల్‌లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి క్లాస్ అటెండెన్స్ అనమాట. ప్రస్తుతం నా 3 సెమిస్టర్స్ అయినాయి. ఫస్ట్ సెమిస్టర్ అటెండెన్స్ చెక్ చేసుకోవాలి. అంటే మీకు చూపించడానికి ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా. క్లాస్, సబ్జెక్ట్, క్లాస్ అటెండెన్స్. మామూలుగా అయితే 2 క్యాట్స్ జరుగుతాయి. అంటే 2 మిడ్ టర్మ్స్. ఇదేమో ఫస్ట్ మిడ్ అయిపోయిన తర్వాత నుంచి సెకండ్ మిడ్‌కి అంటే ఫ్యాట్ కోసం ఇది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే 1 మినిట్ లోడ్ అవుతుంది. ఎప్పుడు ప్రెజెంట్ అయ్యారు, ఎప్పుడు అబ్సెంట్ అయ్యారు అనేది ఇక్కడ పడుతుంది. అండ్ నో పంచ్ ఫౌండ్ ఇలా క్లాస్కి వెళ్ళలేదు. దాన్ని బట్టి మినిమం 75% ఉండాలి అటెండెన్స్. మీరు కానీ హెల్త్ది అంటే అప్రూవ్ చేయించుకుంటే అది 65% దిగిద్ది. నెక్స్ట్ కోర్స్ పేజ్. కోర్స్ పేజ్ అనే చోట ఇక్కడ మీ ఫ్యాకల్టీ అంటే మీకు టీచ్ చేసే ఫ్యాకల్టీ వాళ్ళు పీడిఎఫ్స్ ప్రొజెక్ట్ చేసి క్లాసెస్ చెప్తారనమాట. ఆ పీడిఎఫ్స్ అనేది కొంతమంది ఫ్యాకల్టీ మెయిల్స్కి పెడతారు, కొంతమంది ఇక్కడ పోస్ట్ చేస్తారు. అది వీటాప్లో పోస్ట్ చేసాం చూసుకోండి అంటారు. అది ఇక్కడ అకాడమిక్స్లో కోర్స్ పేజ్. సెమిస్టర్, మీకు ఏ సెమిస్టర్ కావాలో ఆ సెమిస్టర్ చూసుకోండి. అంటే నాకైతే అందరివి ఓపెన్ అవుతాయి, కాకపోతే నా సెమిస్టర్ వరకు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ది ఈసీ థియరీ వీళ్ళందరూ ఉండే స్లాట్లో ఉండే టీచర్స్. మీకు ఎవరిది కావాలంటే వాళ్ళు చూసుకోండి. దానికి ఏమీ ఉండదు. అంటే ఐ మీన్ మీకు ఎవరిది కావాలంటే అక్కడ వ్యూ కొట్టండి. ఓకే. ఈసారి అయితే ఏం పెట్టలేదు. వేరే సార్ది చూస్తాం. 1 మినిట్. కోర్స్ పేజ్
సెమిస్టర్ స్లో. ఓకే. ఎవరో ఒకళ్ళది. ఓహ్! ఈసారి కూడా పెట్టలేదు. ఓకే. ఇక్కడ పైన పెట్టారు. అంటే మామూలుగా అయితే కొంతమంది ఇక్కడ పెడతారు రిఫరెన్స్ మెటీరియల్స్ అని టాపిక్స్ పేరు ఇచ్చి. కానీ ఈసారి మాత్రం ఇక్కడ పైన పెట్టారు. ఇంకా ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఇది కోర్స్ పేజ్. ఇది అకాడమిక్ క్యాలెండర్ అనమాట. సెమిస్టర్ మామూలుగా అంటే ఇది సెకండ్ సెమిస్టర్. అంటే మాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఇది. ఎక్కడెక్కడ హాలిడేస్ ఉన్నాయి, ఏ మంత్ వైజ్ చెక్ చేసుకోవడానికి అది క్యాలెండర్. నాకు తెలిసి ఇంక ఈ అకాడమిక్ సెక్షన్లో మీకు అంతగా ఏం ఉపయోగపడవు ఫస్ట్ ఇయర్లో. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎగ్జామ్ షెడ్యూల్ ఇది. అంటే మీకు మిడ్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు ఇక్కడే చూసుకోవాల్సింది మీరు క్లాస్ ఎక్కడ మీకు వెన్యూ పడింది అనేది. ఓకే. నా ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నా సెకండ్ సెమ్ మీద చూపిస్తున్నాను అండి. ఎస్టీఎస్ A2 స్లాట్ 9:30కి ఎగ్జామ్, AB1 G32 అలా. ఇది ఫ్యాట్కి, క్యాట్ 1కి. అంటే ఎగ్జామ్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు, 1 అవర్ ముందు అలా ఓపెన్ అవుతాయి. అంతకు ముందు దాకా మీకు ఎక్కడ వెన్యూ పడింది అనేది చూసుకోవడానికి రాదు. ఇది ఎగ్జామ్లో ఎగ్జామినేషన్ షెడ్యూల్. నెక్స్ట్ మార్క్స్. అంటే మీకు ఫ్యాకల్టీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మార్క్స్ వేస్తారు కదా, ల్యాబ్ మార్క్స్, థియరీ మార్క్స్ అన్నీ ఇక్కడే అప్లోడ్ చేస్తారు. ఇలా చూసుకొని ఇంకా చెక్ చేసుకోండి ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వేసారా అనేది. అండి ఇలా మ్యాథ్స్ సబ్జెక్ట్ క్విజ్ 1కి ఎంత, 2కి ఎంత, 3కి ఎంత, ఇలా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి గ్రేడ్స్. అంటే ఏ సబ్జెక్ట్కి ఎంతెంత గ్రేడ్స్ వచ్చినాయి అనేది. ఓకే. ఇలా కెమిస్ట్రీ సబ్జెక్ట్కి గ్రాండ్ టోటల్ ఎంత, గ్రేడ్ ఎంత, ప్లస్ సింబల్ కొడితే తెలుస్తుంది. క్యాట్ 1లో ఎంత వచ్చినాయి, క్యాట్ 2లో ఎంత, ఫ్యాట్లో ఎంత, మొత్తం 3 క్విజెస్ పెడతారు. 3 క్విజెస్లో ఎంత, దాని గ్రాండ్ టోటల్ 85.8. అలా గ్రేడ్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. చూడండి ఇక్కడ SAA అలా. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకా ఎగ్జామినేషన్, లైబ్రరీ, ఇంక అయితే ఏం అక్కర్లేదు. ఇంకా హాస్టల్స్. ఇది వీకెండ్ నోటింగ్ అనమాట. అంటే మీరు ప్రతి సండే, అంటే ఇవాళ అయితే ఓపెన్ అవ్వదు, ట్యూస్డే టు ఫ్రైడే. అంటే ఓన్లీ 24 అవర్స్ ముందే మీకు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. వీకెండ్ ఓటింగ్ అయినా, జనరల్ ఓటింగ్ అయినా. వీకెండ్ ఓటింగ్ అంటే మీరు సండే ఓటింగ్కి వెళ్ళడానికి. సో యు ఆర్ ఎలిజిబుల్ దిస్ ఫామ్ ఫ్రమ్ ట్యూస్డే టు ఫ్రైడే అని వస్తుంది. ఎందుకంటే నేను ఇది రికార్డ్ చేస్తుంది సండే, సో అందుకని ఎలిజిబుల్ కాదని చూపిస్తుంది. ఇదేంటది వీకెండ్ ఓటింగ్, ఇది జనరల్ ఓటింగ్. జనరల్ ఓటింగ్లో ఇంకా ఇవన్నీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. మీరు మాత్రం ప్లేస్ ఆఫ్ విజిట్, పర్పస్ ఆఫ్ విజిట్, ఫ్రమ్ డేట్, టు డేట్, ఈ టైం అంతా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఈ కాలంలో అంటే పైన ఫిల్ చేసినవన్నీ ఇక్కడ పడుతుంది. మీరు మెంటర్ దగ్గరికి వెళ్ళి అడగడమో, లేదంటే మెంటర్కి మెయిల్ పెడతామో చేయాలి. అంటే మెంటర్ అప్రూవ్ చేస్తేనే మీరు వెళ్ళగలరు. మెంటర్ అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ హాస్టల్ వార్డెన్ కూడా అప్రూవ్ చేయాలి. చూసారు ఇక్కడ లీవ్ యాక్సెప్టెడ్ అని కనబడుతుంది. డౌన్లోడ్ అవుట్ పాస్ వస్తుంది. అవుట్ పాస్ డౌన్లోడ్ చేసుకొని మీరు గేట్ దగ్గర స్కాన్ చేసుకొని ఇంక వెళ్ళిపోవడమే. నాకు తెలిసి ఫస్ట్ ఇయర్కి ఇంకంతే. ఓకే. ఈ వీడియోలో అయితే ఫస్ట్ ఇయర్ వరకు ఏం కావాలో అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.